హాయ్ హలో అందరికీ నమస్తే. అధికార పార్టీకి చెందినటువంటి ఒక వర్గం మీడియా అని పిలుస్తూ ఉంటారు కదా. ఆ వర్గం మీడియాలో వచ్చేటువంటి వార్తా కథనాలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఒక్కొక్కసారి కొన్ని విచిత్రాలు ఉంటాయి అందులో ఆ వార్తా కథనాలు. సో ఇప్పుడు ఒక పెద్ద స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని ఒక అంశానికి సంబంధించి ఒక వార్త ప్రచురించింది. అందులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, ఏ రకంగా వాళ్ళు దాగుడు మూతలు ఏమంటారు, ఇప్పుడు చల్లకొచ్చి ముంత దాచాడంటారు చూసారా, ఆ రకంగా రాసినటువంటి వార్తా కథనాలు కానీ వాటన్నిటికి సంబంధించి మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిలో భాగంగా ఆర్థిక వనరులు ఏవేవి ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అదేవిధంగా అధికారులు వీళ్ళందరూ కూడా తమ జోబులు నింపుకునేటువంటి ఒక ప్లాన్, అద్భుతమైనటువంటి స్కెచ్లు వేసుకుంటూ మరి సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇందులో మరి కొన్ని పత్రికలకు కొన్ని మీడియాలకు వాటాలు అందుతాయనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. మరి అందనప్పుడు ఏం చేస్తారు, అధికార పార్టీకి అనుకూలంగా రాసే పత్రికలు ఈరోజు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నాయంటే కొన్ని అనుమానాలు వస్తాయి. సో ఇప్పుడు ఆ అనుమానాలు కూడా రావడానికి కారణం ఏంటంటే ఆ పత్రిక ఈరోజు ఆ స్కామ్కి సంబంధించి రాసినటువంటి తీరే పెద్ద ఎగ్జాంపుల్. అసలు ఏంటి స్కామ్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే ఏకంగా సూర్యుడికే స్పాట్ పెట్టారు, అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. అసలు ఆ పథకం ఏంటి, ఆ స్కామ్ ఏంటి అనేది మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి ఒక టార్గెట్ పెట్టుకుంది. ఏంటి ఆ టార్గెట్ అంటే ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానెళ్ళు ఉండేటట్టుగా 1K to 3K వాట్స్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యమే పెట్టుకొని 1 కోటి ఇళ్లకు అందించాలని ఒక ప్రయత్నం చేసింది దేశవ్యాప్తంగా. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టోటల్గా 17.5 లక్షల ఇళ్లకు మరి ఈ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అంటే 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఈ 8,000 కోట్ల రూపాయలు ఎట్లా కొట్టేయాలి మనమని చెప్పి ఒక ప్లాన్ చేశారు. ఒక అధికారి, కీలక అధికారి పేరు మాత్రం మన పత్రికలో మనం రాయం. ఆ కీలక అధికారి మరి ఇక్కడ ఈ ఉంటాయి కదా, దీంట్లో ఏంటంటే ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి చోట కూడా ఈ సోలార్ ఉపయోగం ఏంటి అని చెప్పి ప్రచారం చేయాలి, ఒక అవగాహన కల్పించాలి. ఈ ఏమంటారు, కొన్ని సంఘాలు ఉంటాయి, స్వయం సేవక సంఘాలు కొన్ని ఉంటాయి. ఆ సంఘాలు వీటి బాధ్యత తీసుకొని మరి అవగాహన కల్పిస్తూ ఉంటారనమాట. ఈ క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు, నెడ్ప్యాక్లోని ఒక కీలక అధికారి, ఆ అధికారి పేరు కూడా మనం రాయం. ఒక అధికారి, కీలక అధికారి, మరొక కీలక అధికారి, ఈ ఇద్దరు అధికారులు కలిసి ఒక ఎమ్మెల్యేతో, ఆ ఎమ్మెల్యే పేరు మనం రాయం, ఆ ఎమ్మెల్యే పేరు కూడా రాయం, ఒక ఎమ్మెల్యేని ఈ ప్రాజెక్టులకు తీసుకురావాలని చెప్పి వీళ్ళ ప్లాన్ ఏంటంటే ముందుగా ఈ ప్రచారం చేయడాలు, అవగాహన కల్పించడాలు, వీటికి సంబంధించి కేంద్రం నిధులు జారీ చేస్తుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎవరన్నా ప్రచారం చేస్తే, అవగాహన కల్పిస్తే నిధులు జారీ చేస్తారా, వాళ్ళ శిక్షణ ఇచ్చి వాళ్ళని ప్రచారం చేయడానికి పంపుతారు. ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ రకంగా ఫస్ట్ ఎంట్రీ, వాళ్ళ ప్లాన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఏదైతే ఈ సోలార్ ఉంటుంది కదా, ఆ సోలార్ ప్యానెల్ని వీళ్ళు ఇన్స్టాల్ చేయడము, అక్కడ అరేంజ్ చేయడం, ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్టుని వీళ్ళు తీసుకునే ఒక పెద్ద ప్లాన్ అన్నమాట. సో దీనికి టెండర్లు ఉంటాయి. ఆ కంపెనీ అర్హత ఏంటి, వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఆ కంపెనీకి మరి ఆ కంపెనీకి ప్రాజెక్ట్ని అప్పగిస్తారు. మరి ఇవేమీ లేవు, మనకి కంపెనీలు లేవు, అర్హత లేదు, అనుభవం లేదు, ఏమీ లేదు. మనకు ఒక కీలక అధికారి, ఒక కీలక ఎమ్మెల్యే, మరొక కీలక అధికారి, వీళ్ళంతా కలిసి చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే వీళ్ళతో కీలక అధికారితో ఒక లేఖ ఇప్పించేసి, ఈ మోస్మా ఉంటారు కదా కింద జిల్లా కేంద్రంలో, వాళ్ళకు లేఖలు రాయించారు. అందులో కూడా ఈ కంపెనీ పేరు లేదు. అంటే ఆ కంపెనీ పేరు రాయాలి కదా, లేదు. ఫోన్లు చేసి పలానా వ్యక్తులు వస్తారు, వాళ్ళకు మీరు సహకరించాలని, స్వయం సేవక సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఫోన్ చేసి సహకరించాలి అని చెప్పి వాళ్ళను నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకుపోవాలి అని చెప్పి, వీరి వెనుక ఉన్నది ఒక కీలక మంత్రి, ఆయన పేరు కూడా ఉండదు, ఒక కీలక ఎమ్మెల్యే, ఒక పెద్ద కీలక అధికారులు ఉన్నారు, మీ పనులు కూడా చేసి పెడతారు, ఈ పనులు మీరు సహకరించండి అని చెప్పి మరి జిల్లాలో ఉండేటువంటి ఈ మోస్మా అధికారులు ఉంటారు కదా, వాళ్ళు శిక్షణ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఫోన్లు చేయడం, లేఖలు రాయడం. సో వాళ్ళు ఏం చేశారు, పై స్థాయి అధికారులు చెప్పినప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తూ ఉంటారు. ఈ రకంగా మరి ఆ అధికారి ఒక అనంతపురం జిల్లాలోకి వెళ్ళినప్పుడంటే ఆ నియోజకవర్గ ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే అడిగారంట, మీ కథ ఏంటి, మీ లెక్క ఏంది, మీ కంపెనీ ఏది, మీకు లెటర్ ఏది, మీకు ఆర్డర్ ఏది, ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా, ప్రభుత్వ వాహనంలో ఎందుకు తిరుగుతున్నారు, మళ్ళీ ప్రభుత్వ వాహనం కూడా ఇచ్చారంట వాళ్ళకి అని అన్నీ అడిగేసరికి
మళ్ళీ పై స్థాయి అధికారులతో ఫోన్ చేపించి లేదండి మీరు పని చేసి పెట్టండి, ఒక మంత్రి గారు కూడా దీని వెనుక ఉన్నారు, కీలక అధికారులు ఉన్నారు, మీరు చేస్తే మీ పనులు అవుతాయని చెప్తే మరి ఆయన కొద్దిగా సీరియస్ అయితే వెంటనే అక్కడ నుంచి ఆ గవర్నమెంట్ వెహికల్ అనే స్టిక్కర్ దాన్ని తీసేసి వైట్ స్టిక్కర్ కూడా అతికించారంట. అంచారంట. అంటే అసలు తర్వాత తేలింది ఏంటంటే అసలు ఇది కంపెనీ ఏ కంపెనీ లేదు, పాడు లేదు. ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక కంపెనీ తీసుకొచ్చి మాస్కులు తయారు చేసేటువంటి కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ మాస్కులు తయారు చేసే కంపెనీ తీసుకొచ్చి దాన్ని ఏ పెద్ద కంపెనీ అని ప్రచారం. ఈ కంపెనీ అంటే ఆల్రెడీ ఈ క్యాసినోలు నిర్వహించడం కానీ బెట్టింగులు కానీ ఇట్లా పెద్ద చరిత్రనే ఉందండి ఈ కంపెనీకి అని వాళ్ళు చెప్పింది. ఆ కంపెనీ పేరు ఏంటి, మాస్కులు తయారు చేసే కంపెనీ ఏంటి, కీలక ఎమ్మెల్యే ఎవరు, కీలక అధికారులు ఎవరు, కీలక మంత్రి ఎవరు, వాళ్ళ పేర్లు రాయకుండా ఇవన్నీ చెప్తూ వచ్చారు. అన్నీ చెప్పారు కానీ వాళ్ళ పేర్లు అంటే దొంగను దాచిపెడతా ఉన్నారు. సో ఆ రకంగా 8,000 కోట్ల రూపాయలు కొట్టేసేటువంటి ఒక ప్లాన్. టెండర్లు ఉండవు, విధి విధానాలు లేవు, దాని రూల్స్ ఏంది, దాని లెక్కింది ఏమి వద్దు మనకి. అందరినీ జిల్లా స్థాయి అధికారులందరూ భయపెట్టించేసి కొల్లగొట్టేటువంటి ప్రయత్నం. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇది కేంద్రం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తుందంట. ఆయన పర్యవేక్షణలోనే ఇదంతా నడుస్తుందంట. మరి ఆయన పర్యవేక్షణలో ఉండాల్సినటువంటి ప్రాజెక్టు ఈ రకంగా జరుగుతుంటే మరి టెండర్లు పిలవకుండగా మరి ఆ వచ్చినటువంటి కంపెనీకి అర్హత లేని కంపెనీలు, విధి విధానాలు లేవు, పాడు లేవు, ఏమి లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అర్హత ఏమీ లేకుండా ఏ రకంగా మరి వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటే మరి చంద్రబాబు గారికి తెలియకుండా ఉంటుందా? ఆశ్చర్యం అనిపిస్తుందిగా. తెలియకుండా ఉంటుందా అంటే చంద్రబాబు గారి ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతుందని రాయాలి కదా. మనకి అంత దమ్ము ధైర్యం లేదు. పేరుకు మాత్రం దమ్మున్న పత్రిక, దమ్మున్న ఛానల్ అంటాం. మళ్ళీ ఇప్పుడు చూస్తే మేము బయట పెట్టామని అంటారు. మరి అంత దమ్మున్నప్పుడు ఆ మంత్రి పేరు రాయాలి కదా, ఆ ఎమ్మెల్యే పేరు రాయాలి కదా, ఆ కీలక అధికారులు ఎవరో రాయాలి కదా. అవేవి రాయకుండా ఇది జరిగిందని రాశారు. దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని రాశారు. ఓకే, బాగానే ఉంది. ఆ పేర్లు కూడా రాసి ఉంటే అసలు దొంగలు ఎవరనేది తెలిసిపోయేది కదా. ఎంత నీట్గా రాస్తారు చూడండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమి సంబంధం ఉండదు దీంట్లో. వీళ్ళ ఉద్దేశం కింద స్థాయి అధికారులు మాత్రమే తప్పు చేస్తారు, ఎమ్మెల్యేలు మాత్రమే తప్పు చేస్తారు, మంత్రులు మాత్రమే తప్పు చేస్తారు. పాపం చంద్రబాబు గారు ఎంత కష్టపడుతున్నా వీళ్ళు చేసేటువంటి పనుల వల్ల బాబు గారికి చెడ్డ పేరు వస్తుందనేది బాగా అద్భుతంగా వార్తా కథనాలు రాసి ప్రజలకు వదిలేస్తారు. ఈరోజు కూడా అదే రాశారు. సూర్యాఘర్కి మాస్క్ అంటే పథకం పేరు సూర్యాఘర్. సో ఈ రకంగా ఆంధ్రజ్యోతిలో ఈ కథనం రావడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మీకేమైనా తెలుసా కీలక అధికారి ఎవరు, కీలక ఎమ్మెల్యే ఎవరు, కీలక మంత్రి ఎవరు అనేటువంటి అంశాలు మరి మీరేమైనా గెస్ చేయగలరా? వాళ్ళ పేర్లు తెలిస్తే కనుక కామెంట్ రూపంలో పెట్టండి.